మాతృదేవోభవ. ఆకలి వేయుచున్నది మహాపదమున్గితినమ్మ, ప్రాణముల్ కాక విగూతలన్ పిడుచగట్టుకపోయి, దయామృతంబులన్ నాకిడుమమ్మ నాక భావమయ నాకము నాకు ముదంబు గుర్పగ, దయామృతంబులన్ నాకిడుమమ్మ భావమయ నాకము నాకు ముదంబు గుర్పగ, లోకమునెల్ల వ్రేల్మిడిని లొగనెదెన్ కవితా తపస్సుతో, కవితా తపస్సుతో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. సంస్కృతంలో చోరుడు అని ఒక కవి ఉండేవాడు. మంచి కావ్యాలు రాశాడు. మరేమో దొరకడం లేదు అవి, కానీ చాలామంది కవులు ఆయన పేరును ఉదాహరిస్తూ చమత్కారంగా చెప్పారు. చోరుడు కూడా ఉన్నాడు ఇందులో అని. చోరుడు అంటే దొంగ అని అర్థం ఉందిగా. మరి ఆయనే చెప్పాడో ఆయన్ని సమర్థిస్తూ ఇంకెవరు చెప్పారో తెలియదు, కానీ ఓ చాటు శ్లోకం బహు చమత్కారమైంది ఉంది. సాధారణంగా కవి ఎవరైనా పద్యాలో ఆ భావాలో సంగ్రహించి తన కావ్యంలో పెట్టేసుకుంటే గ్రంథచౌర్యం మహాపాపం అంటారు. ముక్కు తిమ్మన గారు ముక్కు మీద పద్యం రాశాడని, అందుకే ఆయనకి ముక్కు తిమ్మనని పేరు వచ్చిందని, దాన్ని భట్టుమూర్తి తన కావ్యంలో పెట్టుకున్నాడని అన్నారు. భట్టుమూర్తి అలా పెట్టుకోవలసిన కవి కాదు, ఆయన హాయిగా సొంతంగానే రాశాడు ఆ పద్యం. ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే అసలు ఈయనకి ముక్కు తిమ్మనని పేరు ఉండడం వచ్చింది. ముక్కు చాలా ఇంటి పేరు ఉంది. ముక్కువారు మా బంధువుల్లో ఉన్నారు. ఇంటి పేరు ముక్కున్నంత మాత్రాన్ని ఆయన ఏదో ముక్కు మీద పద్యం రాశాడంటే అలాగే. ఆయన పేరు నంది తిమ్మన, వాళ్ళ నాన్నగారి పేరు నంది. అప్పుడు తండ్రి పేరే ఇంటి పేరు అయ్యేది. ఇప్పటికీ తమిళనాడులో అంతే. అలాగే ఆ ముక్కు రావడానికి ఇంకేదో కారణం ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. జనం సహజంగా వీటినే నమ్ముతారు. అందుకే జనం నమ్మేవన్నీ సత్యాలు అనుకోవడం, జనానికి నచ్చేవన్నీ మాట్లాడడం బలహీనుడు చేసే పని, అజ్ఞానుడు చేసే పని. జనానికి నచ్చేలా చెప్పాలి, జనం మెచ్చుకోవాలి. జనం మెచ్చుకోవడం అంటే ఏమిటి? కాసేపు మెచ్చుకుంటారు, బాగుంది అంటారు. ఎవడేం పాటించరు, పాటించినా చెడిపోతారు. ఎప్పుడూ కవి అయినవాడు, పండితుడైనవాడు, ఆధ్యాత్మిక ప్రవక్త అయినవాడు కాస్త ఖచ్చితంగా ఉన్నా సరే జనం బాగుపడే విషయాలు చెప్పాలి. జనం కొంతమంది దాన్ని వ్యతిరేకించినా మంచిది. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చింది, ఈ కవిత్వం ఇచ్చింది అందుకోసం. కానీ ఈ మహత్తరమైన జ్ఞానాన్ని, భావాలని జనం కాళ్ళ మీద పడేయడానికి కాదు. జనం అనుకునేవాళ్ళు ఎవరు అంత గొప్పవాళ్ళు ఏం కాదు. వీళ్ళ మహాజనులకు దిక్కు లేదు. సామాన్య జనం గురించి ఏం మాట్లాడతాం? అందరికీ స్వార్థాలు, అందరికీ ప్రలోభాలు, అందరికీ బలహీనతలు. జనం అంటే ఎవరు? అదో పరబ్రహ్మ పదార్థం. అందుకని కవి అయినవాడు, పండితుడైనవాడు, మేధావి అయినవాడు ఎప్పుడు జనాన్ని బాగు చేయడం ఎలాగా, జనాన్ని మంచి దారిలో నడిపించడం ఎలాగా, ఆ విధానాన్ని జనానికి నచ్చేలా చెప్పగలిగితే చాలా మంచిది. తాను చెప్పదలుచుకున్న పరమసత్యాన్ని జనానికి నచ్చేలా చెప్పగలిగితే అంతకంటే పుణ్యాత్ముడు ఇంకొకళ్ళు లేడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి ఇలా ఉండగా అసలు ఆ చోరుడు ఒకసారి రాజ్యసభలో ఉండగా మాటికి చోరుడు అనడం, ఈయన దొంగ అనడం, ఆయన ఏమి రాశాడన్నా, ఎవరితో దొంగతనం చేశాడన్నా, ఇలాంటిది ఏదో వస్తుంటే మరి ఆయన చెప్పాడు, ఆయన సమర్థించేవాళ్ళు చెప్పారో కానీ ఒక శ్లోకం చెప్పారు చమత్కారంగా. అసలు ప్రతి కవి చోరుడనయ్యా, దొంగ కాని కవి లేడు. దొంగ లక్షణాలన్నీ కవి కొన్నాయి చూసుకో. మందం విక్షిపతే పదాని పరితశబ్దం సముద్వీక్షతే, నానార్థాకరణం చ కాంక్షతి, ముదాలంకారమాకర్షతి, ఆదత్తే సకలం సువర్ణ నిచయం, దత్తే రసాంతర్గతం, దోషాన్వేషణ తత్పరో విజయతే, చోరోపమ సత్కవి. అసలు సత్కవి, పైగా మామూలు కవి కాదు, గొప్ప కవులు, మంచి కవులని మీరు అనుకుంటే వాళ్ళంతా దొంగలే. ఇదేమిటయ్యా ఇలా అంటామంటే నేను ఊరికే అంటల్లా. అసలు అంత గొప్ప లక్షణాలు, దొంగ లక్షణాలు కొన్ని లేకపోతే వాడు సత్కవి కాలేడు అన్నాడు. అయ్యి బాబోయ్, ఇదేనండి. ముందు పద్యాన్ని దొంగ పరంగా చూద్దాం, తర్వాత కవి పరంగా చూద్దాం. మందం విక్షిపతే పదాని, పదాని అంటే అడుగులు, మందం లయ పవనం అన్నట్టుగా నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేస్తాడు దొంగ. అంతేగా గబా వచ్చేసి ఏదో సైనికులు కవాతు చేసినట్టుగా దొంగవాడు వస్తాడు లోపలికి బూట్లు వేసుకుని. మందం విక్షిపతే పదాని, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తాడు. పరిత శబ్దం సముద్వీక్షతే, చుట్టుపక్కల ఏమైనా చప్పుడు అవుతుందని చూస్తూ ఉంటాడట.
పరితః అంటే చుట్టుపక్కల ఎంత చక్కగా చెప్పాడో చూడండి చక్కగా. ఇటువంటివి చాటువులు ఎవరు చెప్పారో తెలియదు కానండి, అద్భుతమైన శ్లోకాలండి ఇవి నిజంగా. పేరు ఊరు ఆశించకుండా వాళ్ళు అలా చెప్పుకుంటూ పోయారంతే వాళ్ళు. అవి ఇప్పటికి మిగిలిపోయాయి. కానీ భగవంతుడు ఏదో దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టుగానండి, భగవంతుడు ఎప్పుడు మంచి సాహిత్యాన్ని అది దిక్కు లేనిది అనుకోవలసిన అవసరం లేదు, ఆయన దిక్కై కాపాడతాడండి. నాకు ఒక 10 ఏళ్లుగా ఆ విషయం రుజువు అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఏవో ఉన్నాయి, ఏ పుస్తకాల్లోనో ఎవరో చెబుతుంటేనో. నా బోటిగాళ్ళను 10 మందిని పుట్టించాడు లోకంలో ఆయన. మాకెందుకో నాకైతే ప్రత్యేకంగా ఈ సరదా, మారుమూల పద్యాలు ఎప్పుడూ ఎవరో విననివి ఎప్పుడో పట్టుకొచ్చి చెబుదాం. అవి అంత అపూర్వమైన సాహిత్యం అలా ఎవరు వినకుండా పోతే ఎలాగా, అదో స్వార్థం, ఇదో అనుకోండి, అదో సరదా. కానీ ఎంతమంది సంతోషిస్తున్నారు? 260 భాగాలుగా ఎక్కడెక్కడవో చమత్కార శ్లోకాలు, ఎక్కడెక్కడవో పద్యాలు, ఎక్కడెక్కడవో సామెతలు, చలోక్తులు, జాతీయాలు ఎన్ని చెబుతుంటే ఎన్ని వింటున్నారండి. ఎవరూ పూనుకోపోతే, తెలుగు1 టీవీ వారు లేకపోతే, తెలుగు1.com వారు లేకపోతే ఇది సాధ్యమా? వారు నన్ను అడిగారు, నేను చెబుతున్నాను. ఈ నేడుగా కొనసాగిస్తారా కార్యక్రమాన్ని? వ్యాపారపరంగా ఆలోచిస్తే జరిగే కార్యక్రమాలు కావి, అభిరుచి పరంగా ఆలోచించబడి జరుగుతున్నాయి, వారు నేను కూడా. మరి నేను అనుకుంటాను ఒక్కోసారి ఈ యోగం ఎందుకు పడుతోంది ఎందుకంటే ఇది భగవత్ సంకల్పం. ఎప్పుడూ మంచి సాహిత్యం దెబ్బతినడం అనేది ఉండదు. కాన భవిష్యదర్థముల కాలముకు విడిపుచ్చి అంటాడు ఆయన గుట్టుముక్క రామకృష్ణ శాస్త్రి గారు. కాన భవిష్యదర్థముల కాంక్షలు మాని, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది విడిచిపెట్టండి. దివ్య కావ్య సన్మానిత దివ్య కావ్య రచనల్పచరించుట యొక్కటే కవీశానుల గర్హమౌ. మధుర మంజుల భవ్య మనోజ్ఞ భావ సన్మానిత దివ్య కావ్య రచనల్పచరించుట యొక్కటే కవీశానుల గర్హమౌ. రసిక సంఘము సోచు భవిష్యదర్థములు. ఇవన్నీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నా కావ్యాలు ఎవరు చదువుతారు, నేను బతుకుండగానే నాకు ఎవడో ఓ సన్మానం చేయలే, తర్వాత ఉంటాయా అని కోపం వచ్చి ఈ రాసిన తాటాకులు కానీ పుస్తకాలు కానీ తగలబెట్టేయకండాయా మహాకవులారా, మీకు నమస్కారం, కోపం వద్దు, అలా అట్టిపెట్టండి, ఏం పర్వాలేదు. మీకు మంచి భావం తోచినప్పుడు దాన్ని హాయిగా మంచి ఛందస్సులో పెట్టి రాయండి, అలా మిగిలిపోతుంది. వీలైతే అచ్చు వేయించండి, లేకపోతే ఒక కాగితం మీద రాసి వదిలేయండి. ఇవాళ ఎన్ని డైరీలు వస్తున్నాయంటే, కొత్త సంవత్సరం వచ్చిందంటే 10 డైరీలు ప్రతి వాడికి బహుమతి కింద వస్తున్నాయి. మనకు తోచిన భావాలేవో ఆ డైరీలో రాయించగా ఉంటాయి. అయ్యనాడు అవుతాయి అచ్చు, లేకపోతే అచ్చు అవుతాయి పుచ్చు అవుతాయి, మనకెందుకు, మనకు తోచింది రాసాం. అప్పుడప్పుడు మనం తీసి చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. ఎవడో చదువుతాడో కొడుకోకూడదు, లేకపోతే లేదు. కానీ రాయకపోతే జరిగే ప్రమాదం ఇదే. ఇవాళ ఇటువంటి శ్లోకాలు కొన్ని ఉంటే ఎవరో రొంపిచెర్ల శ్రీనివాసాచార్యులు గారిని ముక్తాకలాపం అనే గ్రంథంలో వేశాడు ఆయన. నాకు ఎక్కడో దొరికింది, అందులోంచి నేను చెబుతున్నాను. మరి ఆయనకి వెయ్యాలని ఎందుకు అనిపించింది? ఆయన వేసి 20 ఏళ్ళు అయింది. నాకు అది ఎందుకు దొరికింది, నాకు ఇప్పుడు చెప్పే అవకాశం ఎందుకు వచ్చింది, చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది? ఇదే దైవ సంకల్పం. ఎప్పుడూ మంచి పని చేసింది స్వల్పమప్యస్య ధర్మశత్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో చెప్పినట్టుగా మంచి సాహిత్యాన్ని నిలబడడానికి, మంచి కార్యక్రమాలు చేయడానికి మనం ఏ ప్రయత్నం, ఎంత చిన్న ప్రయత్నం చేసినా అది గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఎప్పుడు ఆ ప్రయత్నం చేయడం మనకూడదు. నేను ఒక్కతిని చేస్తే అవుతుందా, లేదమ్మా నువ్వు ఒక్కతివి చేయి, ఏం పర్వాలా, ఆ ఇంట్లోనే చేయి, అక్కడే ఒక కాగితం మీద రాసి పక్కన పెట్టు, చూద్దాం తర్వాత విషయం. అది గ్రహించాలి. ఎంత గొప్ప మాట అండి. పరిత శబ్దం సముద్వీక్షతే, చుట్టుపక్కల ఏమైనా శబ్దం అవుతుందని చూస్తాట. నానార్థాకరణం చ కర్షతి, అనేక రకాల అర్థ ఆకరణం చ కాంక్షతి. ఏ రకంగా ఎక్కడ డబ్బు ఉంటుంది, ఎక్కడ కొట్టేద్దాం, తొండం పెట్టిలో పెట్టారా, రేకు పెట్టిలో పెట్టారా, ఈ పడుకున్నావిడ పక్కన ఏమైనా కొంగునేమైనా కట్టుకుందా, ఎలా లాగేద్దామని చూస్తాట. నానా అర్థ ఆహరణం చ కర్షతి, నిజమే. ముదా అలంకారం ఆకర్షితి, ముదా సంతోషంగా, అలంకారం ఆకర్షితి, మెళ్ళ ఉండే నగలు ఎలా లాగేయాలని చూస్తాడు. దానికి 100 ఉపాయాలు ఉన్నాయి. ఆదత్తే సకలం సువర్ణ నిచయం, మొత్తం మీద ఇంట్లో ఉండే బంగారం మీద దృష్టి పెట్టి బంగారం కొట్టియాలని చూస్తాడు, దానికి విలువ ఎక్కువ కాబట్టి. దత్తే రసాంతర్గతం, రస అచల పృథ్వీ రస విశ్వంభరా స్థిర భూర్భూమిరచలానంత రస విశ్వంభరా స్థిర. రస అంటే భూమి అని అర్థం. ఇక్కడ రసాంతర్గతం, భూమి లోపల ఏమైనా దాచిపెట్టారా? అప్పట్లో ఈ బిందెల్లో పెట్టి నాణ్యాల లోపల పెట్టేవారు. అలాంటివి ఏమైనా తులసి కోట కింద, మర్రి చెట్టు కింద ఉన్నాయో చూసేవాడు, చూస్తాడు. అక్కడ కూడా తవ్వుతాడు. ఎందుకంటే వారు తులసి కోట కింద, మర్రి చెట్టు పక్కన ఎందుకు పెడతారంటే, చివరికి పాతిన వాళ్ళు ఎక్కడ పాతారో మర్చిపోతే వాళ్ళకి దొరకదు. మనం ఇంట్లో చూడండి, సాధారణంగాను బీరువా తాళాలో మరో తాళాలో ఏం చేస్తాం, వారికి దొరుకుతాయేమో, వీరు చూస్తారేమో అని ఎక్కడో 7 ఇరుకుల్లో పెడితే ఆ 7వ ఇరుకు ఏమిటో మనకే గుర్తుండదు.
చివరికి ఎవడు పట్టుకుపోయేది ఉండదు, కానీ మనకి దొరకదు, పిచ్చెక్కిపోతుంది ఒక అరగంట. సరిగ్గా అప్పుడు ఎవడో పేపర్ బిల్లు వాడు కొరియర్ వాడు వచ్చి ఉంటాడు అక్కడ, వాడి కోసం తలుపు తీసాం, వాడు పరాయి వాడు లోపలికి వస్తాడేమో అని బెంగ, ఈ బీరువాతాళాలు దొరకరా. ఇంక ఇల్లాలు చిందులు చూడాలండి, శివుడు తాండవం ఎందుకు సరిపోదు ఇంక. ప్రతి ఇంట్లో జరిగే విషయం ఇది. అందుకే కాస్త ఇప్పుడు జాగ్రత్త పట్టుకోవడం మంచిదే, మనకు కూడా దొరకనంత విచిత్రం. రోజు చోటు మార్చకూడదు, కనీసం ఒక ఏడాది మంచిది, ప్రతి సంక్రాంతి పండుగ నాడు మారుద్దాం అని మార్చుకోవచ్చు పోని కావాలంటే. అందుకని పెట్టిన చోటల్లా కొత్త చోట పెడుతుంటే దొరకదు. అందులో మళ్ళీ ఇంకోటి ఏమిటంటే, కొందరికి లక్షణం బట్టల మధ్యలో పెడతారండి వెళ్ళిళ్ళు బంగారం, ఎప్పుడు పెట్టకూడదు అలాగే. ఏ బట్ట కింద పెట్టావో గుర్తుండదు, అన్నీ లాగాలి. అలాగే చేసుకుంటాం మనం ఒక్కోసారి. అందుకని రసాంతర్గతం ఇలా చెప్పి చివరికి ఏమంటాడంటే, దోషాన్వేషణ తత్పరో. మొత్తం మీద దోషాన్వేషణ ఏమిటండి? విచిత్రం అండి, అదే పాండిత్యం అంటే. రస అంటే రసం అని కాకుండా భూమి అని అర్థం ఉన్నట్టే, దోష అనే శబ్దానికి తప్పు అని కాకుండా రాత్రి అని అర్థం ఉందండి. చంద్రుడిని దోషాచరుడు అంటారు. ప్రదోషకాలం అంటే రాత్రికి ముందు కాలం, సాయంత్రం సమయం. అందుకని దోషాన్వేషణ తత్పర, రాత్రి ఎప్పుడవుతుందని చూస్తూ ఉంటాడు మరి దొంగతనానికి. ఈవేళ మహానుభావులు అబ్బాయి కాలింగ్ బెల్ కొట్టి పట్టుకుపోతున్నారు, వీళ్ళకి రాత్రితో పని లేదు. వీడు అబ్బో గొప్ప విజేతలు వీడు. వీళ్ళు దొంగతనాలు లేకుండా అన్ని దోపిడీలే, శుభ్రంగా కచ్చెట్టు బెదిరించి పట్టుకుపోతుంటాయి. అబ్బాయి అసలు రామరాజ్యం అండి, ఎక్కడా దొంగతనం లేదండి, అన్ని దోపిడీలే. అంత సంగ్రామరాజ్యమే, మామూలు రాజ్యం కాదు ఇంకా. అందుకని దోషాన్వేషణ తత్పూర్వ. పూర్వం దొంగలైన ఒక క్రమశిక్షణ ఉండేది. వాడు పెరుగన్నం తినేవాడు, పెరుగన్నం తింటే కానీ దొంగతనం చేసేవాడు కాదు. ఒకడు పెరుగన్నం తినేలోగా ఎవరైనా పట్టుకుంటారంటే ఆ అన్నం వదిలేసి పారిపోయేవాడు, మళ్ళీ దొంగతనానికి వచ్చేవాడు కాదు. అంత నమ్మకం ఉండేది వాడు. ఇప్పుడు కవి పరంగా చూడండి, మందం విక్షిపతే పదాని. కవి కూడా ఆచి తూచి పదాలు వేయాలండి. పదం అంటే ఇక్కడ అడుగు కాదు, శబ్దం. ఇష్టం వచ్చినట్టుగా శబ్దాలు కుప్పించకూడదు. అలాగని పడవలసిన చోట పడవలసిన పదం పడకపోతే ఇక మాకు కవులుగా అది తెలుసునండి, ప్రసవ వేదన సరిపోదండి. ఇంక అది దొరకలా, సరైన పదం దొరకట్లా, అది సరిపోదంటాం మనం. బంగారం తూకం ఎటువంటిదో కవి పద్యం రాయడం అటువంటిది. అంటే మందం విక్షిపతే పదాన్ని, ఆచి తూచి వేస్తాడు పదాలని కవి. పరిత శబ్దం సముద్వీక్షతే. చుట్టుపక్కల అంటే నిఘంటువులు, కావ్యాల్లో నాకు కావలసిన శబ్దం దొరుకుతుందా, ఎవరైనా వేశారా అని చూస్తాట. మరి ఆ కావ్య పాండిత్యం కవిత్వం రాయలేం. నానార్థాకరణం చ కర్షది. ఒక శబ్దానికి రెండో అర్థం వస్తుంది. మరి ఇప్పుడు రసా శబ్దానికి భూమి, రసం అనే రెండు అర్థాలు. చోర శబ్దానికి చోరుడనే పేరు గల కవి, దొంగ అనే రెండు అర్థాలు. దోష శబ్దానికి రాత్రి, దోషము అనే రెండు అర్థాలు. లేకపోతే ఈ శ్లోకం కుదిరేదా? మరి అంచేత నానార్థాకరణం చ కర్షతి, అనేక రకాల అర్థాలు వచ్చే శబ్దాలని కవి వెతుక్కోపోతే చమత్కారాలు ఎలా కుదురుతాయి? చమత్కారాలు ఎలా కుదురుతాయి? ఒక ఆయన ఒక ఇంట్లో ఏకంగా 3-4 రోజులు శుభ్రంగా ఉండి కందం వేసేసాడు భోజనం అంతా. ఆయన ఎవరు భర్తగారు చుట్టమని భార్య అనుకుంటుంది, భార్య చుట్టమని భర్త అనుకుంటున్నాడు. ఇందుకే ఈయన ఎవరో తెలియదు. ఆ ఇంటి యజమాని పేరు అమ్మనగారు. మధ్యలో ఒకసారి బావమరిది అడిగాడు, మరి ఆయన బావమరిది మేలు కోరతాడు కదా, బతక కోరతాడు. అందుకని ఏమిటండి అమ్మనగారు ఏమవుతారు అన్నట్టు, మావయ్య అన్నట్టు. అంటే మేనమామేమో అనుకున్నాం. అప్పుడు అదేమిటి అని అమ్మన్నగారిని అడిగారు. చివరికి 4 రోజులు అలా ఉచితంగా పడి తింటూ ఉంటే ఇంట్లోంచి కదలకుండాను, ఏ అమ్మన్నగారు మీకు మీరు మావయ్య అంటున్నాడు, మీ మేనల్డ్ అంటే, నాకు అక్కే లేదు మేనల్డ్ ఎక్కడ అన్నట్టు ఆయన. అప్పుడు వీడి దగ్గరికి వెళ్ళి ఏమిట్రా నీ దుంపదగి వీళ్ళు బంగారంగా 4 రోజులు పడి తినేస్తున్నావు శుభ్రంగా, అమ్మన్నగారు ఏమవుతారంటే మావయ్య అన్నట్టు, మరి నువ్వేమన్నావు, అమ్మ అన్నగారు ఏమవుతారన్నావు, మావయ్యగా అన్నట్ట. ఇది చమత్కారం. అమ్మన్నగారు, ఆ ఇంటి పేరు అమ్మన్నగారు. అమలాపురంలో ఇలాంటి పేర్లు ఉంటాయండి. అమలాపురంలో ఇలాంటి పేర్లు ఉంటాయి. అమ్మన్న పంతులు గారు అంటారు, వియ్యన్న పంతులు గారు అంటారు. అమలాపురం ప్రాంతంలో ఉంటాయి ఇవి. అమ్మన్న పంతులు గారు ఉండేవారు, అమ్మన్నగారు అనేవారు. ఆయన ఎందుకు వచ్చిందో అది. అమ్మిరెడ్డి అనే పేరుంది, అలాగే అమ్మన్న పంతులు. అమ్మన్నగారు ఏమవుతారంటే మావయ్య అంటే అవతల వాడు ఏమనుకున్నాడు, ఈయన మేనమావ ఏమనుకున్నాడు కాదు. వాడేమంటాడు, అమ్మ అన్నగారు ఏమవుతారు, అమ్మకి అన్నగారు ఎవరికైనా మావయ్యగా. నేను అదే చెప్పాను, ఆయన మా మావయ్య నేను చెప్పలేదే. 4 రోజులు భోజనం అయిపోయాక చెప్తే ఈ విషయం ఎలాగండి? ఇలాగే ఉంటాయి చమత్కారం. నానార్థాకరణం చ కర్షతి. అనేక రకాల అర్థాలని వెతుకుతాడు. ఆపైన ముదాలంకారమాకర్షతి. సంతోషంతో ముదాలంకారంలో ఒక అలంకారం ఉంది, ముద్రాలంకారం ఉంది, ముదాలంకారం కూడా ఉంది. అందుకని అలంకారాల కోసం చూస్తాడట. అలంకార ప్రయోగం లేకపోతే మరి కవిత్వం ఎలాగండి? ఆదత్తే సకలము సువర్ణ నిచయం. సువర్ణములు అంటే మంచి అక్షరాలు, పదాలే కాదు, దానికి తగిన రా వాడాలా, లా వాడాలా, లడయోర అభేద. కాబట్టి ఇక్కడ డా వాడితే ఒక జలీజా అనడానికి బదులు జడీజా అంటే బాగుంటుందేమో. మరి సువర్ణ నిచయం, మరి అటువంటి వర్ణ నిచయం అంటే వర్ణ అక్షరాల సమూహం కోసం కూడా చూస్తాడు. దత్తే రసాంతర్గతం. మంచి రసస్ఫురణ కలిగించడం కోసం ఎంత లోతుకైనా తవ్వుకుంటూ పెడతాడు. భూమిలో దాచిన నిధిని తవ్వడం కోసం దొంగ ఎలా పాటుపడతాడో
ఆ రసస్ఫురణ కలిగించడానికి ఎంత లోతుగానైనా ఆలోచిస్తాడు కవి. దోషాన్వేషణ తత్పరో, మరి ఇదేమిటిది? దోష అంటే రాత్రి కదండి, లేదా తప్పులు. మరి కవికి దోషం ఏమిటంటే సత్కవి అయినవాడు దోషాన్వేషణ తత్పరక. అడ్డమైన వాళ్ళు కవిత్వం రాస్తే మహాకవులు సహించరండి, విమర్శిస్తారండి, తట్టుకోవాలండి. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఈ పనికిమాలిన వాళ్ళు రాసే కవిత్వం మీద, శబ్దం ప్రధానంగా రాసే కవిత్వం మీద నిప్పులు కురిసేవాడు. నిప్పులే. ఎవడండి శబ్దశిల్పం పట్టుకుని వేలాడమని చెప్పింది? భావశిల్పం లేదా, అర్థశిల్పం లేదా, అలంకార శిల్పం లేదా, ఏమైపోయినాయని తిట్టేవాడు ఆయన. ఆయన చాలామంది సభలకు పిలిచేవారు కాదు, తిడతారేమో. తిడతాడు, ఏ తప్పేమిటి? విశ్వనాథ సత్యనారాయణ గారు అంతే, గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహాపండితులు, మహాకవులు, వాళ్ళు అపర బ్రహ్మలు. వాళ్ళు తిడితే పడాలి, మాట్లాడకూడదు. వాళ్ళ గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, దానికి తగిన కవిత్వం ఉంది. వాళ్ళు అంటారని, ఎందుకంటే వాళ్ళు మహానుభావులను చదివిన మీదట, వాళ్ళే స్వయంగా మహానుభావాన్ని పుట్టించిన మీదట ఈ ఊరికే ఈ అప్పడాలు వడియాలు లాంటి కవిత్వాలు రాస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఊరికే ఏదో 10వ తరగతి కుర్రాళ్ళలాగాను నిన్ను చూడగానే నందనం నీకు చేస్తాను వందనం అంటే ఒళ్ళు మండిపోతుంది. అసలు వీడు ఎలా పేకొచ్చాడు అసలు అంటారు. వేదికే ఎక్కనవరు వాడిని. వాడు ఇంకా రాజకీయాల కారణంగా పట్టుకుని పేకొస్తే బుద్ధి లేదా ప్రభుత్వానికి అంటారు వెంటనే. చాలామంది అటువంటి వాళ్ళకి బిరుదులు ఇచ్చేసారండి, జాతీయ స్థాయి బిరుదులు కూడా. అసలు వాడు ఎలా కవులు అయ్యారో చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటికి ఇంత చేస్తే ఆ పెద్ద పెద్ద కావ్యాలు చూస్తే 10వ తరగతి వాడి కవిత్వాల్లో ఉంటున్నాయి ఇవి. అంతకుమించి ఏం లేదు అందులో. ఎలా వచ్చేసింది ఇంత పెద్ద బిరుదు అంటే అది అంతే. వీళ్ళు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు, కవులు కాదు, పిఆర్ఓలు. వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఎవరెవరి దగ్గర పుస్తకాలు పంపాలో అక్కడ పంపి వాడికి ఏదో ఉపకారం వీడు చేసి, వీడికి ఏదో ఉపకారం వాడు చేసి, పెద్ద దరిద్ర వ్యవహారం అండి ఇది. ఇది నచ్చని వాడు ఉంటాడే సత్కవి, దోషాన్వేషణ తత్పరో. వాడు తప్పు పట్టుకుంటే తప్పులేదని వీడు జవాబు చెప్పాల్సిందేనండి. అంటే తప్పు పట్టుకుంటాడు ఖచ్చితంగా, చెప్పాల్సిందే జవాబు. అంతేగాని తప్పు పట్టుకుంటే అసూయ అంటే ఎలాగా? తప్పు ఉంది కూడా చెబుతున్నారు. ఇవాళ సాహిత్య రంగం ఆధ్యాత్మిక రంగమేనా అంతే. శ్లోకానికి అర్థం తెలియదు, విభక్తులు తెలియదు, ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. పద్యం పాడుతుంటే ఎలా పాడాలో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, ఏ అర్థంలో కవి ఆ పదం ప్రయోగించాడో తెలియదు. భక్తి పేరు మీద ఏదైనా చలామణి అయిపోతుంది. మరి అటువంటిప్పుడు నిజమైన పండితులైన వాడు, నిజమైన ఆత్మజ్ఞానం ఉన్నవాడు పట్టుకుంటాడు తప్పులు, చెప్పాల్సిందే జవాబు. తప్పట్టుకోకూడదు, అదేదో అసూయ అని మాట్లాడకూడదు. అసూయ ఏమిటి? కర్మ. అజ్ఞానం ఆకర్షణీయం చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంది జ్ఞానం చెప్పేవాడు. అపండితులకు లోకమంతా గౌరవాలు చేస్తుంటే పండితులకు మంటగానే ఉంటుంది. అది అసూయ కాదు, అది దహనం లోపల ఖచ్చితంగా వస్తుంది. అది అకవిత్వం రాజ్యం వెళ్తుంటే కాళిదాసు లాంటి కవికి చాలా బాధగా ఉంటుంది, కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. ఏమిటి ప్రపంచం అని. అప్పుడు వాడు 2 మాటలు మాట్లాడతాడు, తప్పులేదు. అంచేత సత్కవి చోరోపమక దోషాన్వేషణ తత్పరం. అకవిత్వంలో, అపండితులు రాసే కవిత్వంలో, అల్పులు రాసే కవిత్వంలో తప్పులు పట్టుకుంటాడు. అది వాడి లక్షణం. అది చోరుడు రాత్రి కోసం వెతికితే ఈ కవి తప్పులేమిటి, ఇలా తప్పులు రాసేవాడిని వీళ్ళు అంటారేమిటి అని అంటాడు. ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఇది అర్థం చేసుకుంటే నిజంగా ఒక శ్లోకంతో మనం ఎందుకు సరిపెడుతున్నాము అంటే, ఇది అర్థం చేసుకోగలిగితే మహాకవులు ఎవరు, మామూలు వాళ్ళు ఎవరు, సరే ఎవరెవరు ఎలా చలామణి అయిపోతున్నారు రకరకాల రంగాల్లో. పెద్ద పెద్ద బిరుదాలన్నీ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అసలు. ఈ పైరవీకారులే కవులా, పైరవీకారులే పండితులా? అసలు నిజమైనటువంటి పండితులు, నిజమైన కవులు, నిజమైన భక్తులు, నిజమైన జ్ఞానులు ఏమైపోతున్నారు? వాళ్ళంతా వాళ్ళు బయటికి రారు. బయటికి తీయాల్సిన బాధ్యత మనకి లేదా? అసలు మనం ఎవరిని ఆశ్రయించాలి? మంచివాళ్ళనా, గొప్పవాళ్ళనా? ఇదంతా ప్రేక్షకులు, పాఠకులు, శ్రోతలు, వెరసి జనులు నిర్ణయించుకోవాలి. అంటే ముందు వాళ్ళ స్థాయి పెరగాలి. 260 భాగాలుగా నేను చేస్తున్న ప్రయత్నం అది. ప్రేక్షకులు, ఈ శ్రోతల స్థాయి పెరగాలి. సంస్కృత శ్లోకం, తెలుగు పద్యం, అనేక రకాల సామెతలు, జాతీయాలు, దాన్ని అనేక రకాలుగా సమన్వయం చేసి చెప్పడం ఉద్దేశం ఏంటంటే అసలు మన ఆలోచన స్థాయి పెరగాలి. ఏది నిజమైన కవిత్వమో, ఏది పాండిత్యమో, ఏది బ్రహ్మజ్ఞానమో, ఏది ఆత్మజ్ఞానమో, ఏది భక్తో, ఏది కాదో తెలియాలి. ఆ స్థాయి పెరిగితే అప్పుడు మనం నిర్ణయిస్తామండి ఖచ్చితంగా ప్రజలైన వాళ్ళు. అందుకే సంతూర్ వాద్యంలో చాలా గొప్పవాడు శివకుమార్ శర్మ అని జాతీయ స్థాయి కళాకారు. అతను అంటాడు, 100 పద్మభూషణులు 100 పద్మవిభూషణులైనా సరే ప్రజల ఆదరణ ముందు దిగదుడిపోయానన్నాడు ఒక మాట. మహానుభావుడు, నమస్కారం. నిజంగా ఏ కవికి పద్మవిభూషణ్, భారతరత్న పొందినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారైనా సరే ఆవిడ పాట పాడుతూ ఉంటే జనం కరతాళధ్వనులు చేసినప్పుడు, అమ్మా మీ పాట ఉంటే వింటుంటే వైకుంఠంలో ఉన్నట్టుందమ్మా అని అన్నప్పుడు ఆవిడ కలిగేటువంటి ఆనందం
తన బిరుదు ఆవిడ ఇంటికి పట్టుకెళ్ళి మంచంలోంచి ఆవిడ లేవలేకపోతుంటే ఇచ్చినప్పుడు కూడా ఆవిడ పొంది ఉండదండి. ఖచ్చితంగా ఒక కవిగా, ఒక కళాకారుడుగా చెబుతున్నాం. ఎప్పుడూ ప్రజల ఆదరణలోనే ఉంటుంది. అటువంటి వాళ్ళనే మనం ఆదరిద్దాం, మన స్థాయి పెంచుకుందాం, మంచి స్థాయి కవిత్వాన్ని మనం ఆస్వాదిద్దాం. మళ్ళీ వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు మన చరవాణి సంఖ్యలు అంటే సెల్ ఫోన్ నెంబర్లు ఎవరు అడిగినా ఏదో 9949 అనకుండా 9949 అనే చెబుతాం. సెలవు. ఇప్పుడు నిజానికి అంతగా చిక్కుకుపోయినప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడిని శరణ వేడాలి. ఇక నాయన తప్పు చేశాను, గ్రహించలేకపోయాను, ఇరుక్కుపోయాను, ఇక నువ్వే కాపాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.